ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇమాన్యుయల్, ఆయిషా అలాగే నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా గార్డెన్ ఏరియాలో కూర్చొని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగా ఇమాన్యుయల్ అన్నాడు, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు అంటూ ఇమాన్యుయల్ అడిగాడు నిఖిల్ ని. అయితే నిఖిల్ దానికి సమాధానం చెప్తూ, నిజంగా పర్సనల్ గా చెప్పాలి అంటే గనక నాకైతే తనుజా గేమ్ చాలా బాగా నచ్చింది అంటూ నిఖిల్ చెప్పడంతో ఇమాన్యుయల్ అప్పుడే స్టార్ట్ చేసేసావా అంటే లేదబ్బా, నిజంగా అమ్మాయి ఆడే విధానం కానీ అమ్మాయి హౌస్ లో ఉండే తీరు కానీ చాలా బాగుంది. బయట ఆడియన్స్ కూడా తనుజా గేమ్ అయితే చాలా బాగా నచ్చింది. అంతేకాదు తనుజాకి చాలా మంది ఫ్యాన్ బేస్ కూడా బాగా పెరిగిపోయింది అంటూ ఇమాన్యుయల్ కి చెప్పుకొచ్చాడు. అయితే మరి ఇమాన్యుయల్ అడిగాడు, మరి తనుజాకి చెప్పావా ఈ విషయం అంటే, ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అవుతున్నావు, తను అడిగితే ఖచ్చితంగా చెప్తాను, నువ్వు మాత్రం చెప్పద్దు అంటే నేనేం చెప్పను అన్నాడు. సరే ఇంకా ఎవరి గేమ్ బాగుంది అంటే, నీ గేమ్ కూడా బాగుంది, నీ స్ట్రాటజీ కానీ నువ్వు టాస్క్లు ఆడే విధానం కానీ హౌస్లో కామెడీ చేసే టైమింగ్ కానీ చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చాడు. మరి భరణి గేమ్ ఎలా ఉంది అంటే, భరణి గారు గేమ్ ఆడితేనే కదా ఎలా ఉంది అని చెప్పడానికి. ఎప్పుడు చూసినా సరే తనుజా తర్వాత దివ్య వచ్చింది కాబట్టి దివ్య వెనకాల తిరగడంతో ఆయన గేమ్ మీద ఫోకస్ పెట్టట్లేదు. నిజంగా చెప్పాలి అంటే భరణి గారు ఏదో కొంచెం ఏజ్లో పెద్దోళ్ళు కాబట్టి హౌస్లో ఆడియన్స్ ఉంచుతున్నారు తప్ప, లేకపోతే ఆయన ఎప్పుడో బయటకు తీసుకొచ్చేసేవారంటూ నిఖిల్ అయితే గనక ఇమాన్యుయల్ కి చెప్పుకొచ్చాడు. మరి టూయింగ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు అంటే రీతు ఆడుతుంది అంటూ బయట ఏదైతే ఆడియన్స్ అనుకుంటున్నారో అదే యాస్టీజ్ గా చెప్పేస్తాడు నిఖిల్. మరి తనుజా గేమ్ బయట ఆడియన్స్ కి నచ్చడానికి రీజన్ ఏంటి అంటూ పట్టి ఆరా తీస్తున్నాడు ఇమాన్యుయల్. దానికి నిఖిల్, అదే అబ్బా, అమ్మాయి గేమ్ స్ట్రాటజీ చాలా బాగుంటుంది, ఏదైనా గేమ్ ఓడిపోయిందంగో అది మళ్ళీ ఎలా గెలవాలనేది చూస్తుంది, ఆ గేమ్ గెలిచేంత వరకు తను ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వదు. మరి ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఇలాంటి అమ్మాయిలే కదా కనెక్ట్ అవుతారు, అందుకే అందరూ బయట తనుజా ఫోటో పెట్టి ఆరాధిస్తున్నారంటే ఓ రేంజ్ లో నువ్వు లెక్కేసుకో అంటూ నిఖిల్ చెప్తున్నాడు ఇమాన్యుయల్ కి. అయితే ఇమాన్యుయల్ అంటున్నాడు, నువ్వు నిజంగా అది కామెడీ చేస్తున్నావో లేదంటే సీరియస్ గా చెప్తున్నావు అనేది తెలియట్లేదు భయ్యా అంటే, సీరియస్లీ నువ్వు బయటకు వెళ్ళి నెక్స్ట్ వీక్ కావాలంటే నీకు తెలుస్తుందంటే తనుజా కోసం తెలుసుకోవడానికి నన్ను బయటకు వెళ్ళమంటావా అంటూ కామెడీ చేసుకున్నారు. మరి మొత్తానికి ఏదేమన్నా సరే తనుజాని మించి హౌస్ లో కంటెస్టెంట్ ఎవరు లేరు అంటూ నిఖిల్ ఇమాన్యుయల్ కి చెప్పడంపై మీరేమంటారు? కరెక్ట్ గానే చెప్పాడా లేదంటే నిఖిల్ కావాలని తనుజాని ఫ్లర్ట్ చేయడానికి చెప్తున్నాడు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.